నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రి ఇతర మంత్రులు బాధ్యతలు తీసుకున్నారు. అయితే పదవిలో ఉన్నంతకాలం వారికి ఇచ్చే శాలరీ ఎంత, ఇతర సౌకర్యాలు ఏముంటాయనే చర్చ జరుగుతుంది. చంద్రబాబు జీతం ఎంత, పవన్ ఎంత జీతం తీసుకోబోతున్నారు, ఎమ్మెల్యేలకు నెలకు ఎంత వస్తుంది, వీరికి ఉన్న సౌకర్యాలేంటి, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల జీతాల సంగతి ఏంటి, వివిధ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు వేతనాలు ఎలా ఉంటాయి, ఇటువంటి విషయాలు ఈరోజు తెలుసుకుందాం. ఇక దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, శాసనసభ్యులకు వేతనాలు, వివిధ రకాల జీతభత్యాలతో పాటు ఆయా ప్రభుత్వాలు ఇతర సౌకర్యాలు సైతం కల్పిస్తాయి. దేశమంతటా ఈ జీతభత్యాలు ఒకేలా ఉండట్లేదు. ఆయా ప్రభుత్వాలు, ముఖ్యమంత్రుల నిర్ణయం ప్రకారం ఇది మారుతూ ఉంటుంది. సాధారణంగా శాసనసభకు ఎన్నికైన ప్రతి సభ్యునికి వేతనంతో పాటు ఉండేందుకు ఎమ్మెల్యే క్వార్టర్స్ లేదా హౌస్ రెంట్ అలవెన్స్, అసెంబ్లీకి అటెండ్ అయ్యేందుకు సిట్టింగ్ అలవెన్స్, టెలిఫోన్ అలవెన్స్, నియోజకవర్గ అలవెన్స్, కంటిజెన్సీ అలవెన్స్, కాన్వెన్స్ అలవెన్స్, సెక్రటేరియట్ అలవెన్స్లు కూడా ఉంటాయి. అయితే ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఎమ్మెల్యేగా తన వేతనంతో పాటు ముఖ్యమంత్రిగా సైతం అదనపు వేతనం అందుకుంటారు. ఇతర అన్ని అలవెన్సులు కలిపి ఆయనకు నెలకు 3,35,000 అందనుంది. అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు సైతం ఎమ్మెల్యేగా తనకు వచ్చే వేతనం, ఇతర అలవెన్సులతో పాటుగా మంత్రిగా ప్రభుత్వంలో భాగస్వామి అయినందున అదనంగా కొంత వేతనం, ఇతర అలవెన్సులు అందనున్నాయి. అన్నీ వెరసి ఆయన సైతం దాదాపు 3 లక్షల మేర అందుకోనున్నారు. లోకేష్ సహా ఏపీలోని చంద్రబాబుతో కలిసి ప్రమాణ స్వీకారం చేసిన ఇతర మంత్రులందరికీ దాదాపు ఇదే మొత్తం అందనుంది. ఏపీలోని ఇతర ఎమ్మెల్యేల విషయానికి వస్తే వారికి వేతనం 12,000, నియోజకవర్గ అలవెన్స్ 1,13,000, ఇంటి అద్దె అలవెన్స్ 50,000, సిట్టింగ్, టెలిఫోన్, కంటింజెన్సీ, కాన్వెన్స్, సెక్రటేరియట్ తదితర అలవెన్స్లన్నింటికీ రోజుకు 800. వెరసి నెలకు దాదాపు 2 లక్షల మేర అందుకోనున్నారు. వీరికి తమ టర్మ్ ముగిసిన అనంతరం 25,000 వరకు పెన్షన్ అందనుంది. ఇతర సౌకర్యాలు, ఎమ్మెల్యేలకు వాహనం లేకపోతే వాహన కొనుగోలుకు అడ్వాన్సులు ఇస్తున్నారు. వీరికి అవసరాన్ని బట్టి ల్యాప్టాప్లు, ట్యాబ్లు ఇస్తారు. 1+1 లేదా 2+2 గన్మెన్లను ఏర్పాటు చేస్తారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి, అసెంబ్లీ స్పీకర్, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, శాసన మండలి చైర్మన్, మండలి డిప్యూటీ చైర్మన్, ప్రధాన ప్రతిపక్ష నేత, ప్రభుత్వ చీఫ్ విప్, ప్రభుత్వ విప్, పిఎస్సి చైర్మన్ వంటి వారికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతభత్యాల కంటే ఎక్కువగా వేతనం ఉంటుంది. ఇంకా దేశంలోని ఇతర రాష్ట్రాల పరిస్థితి చూస్తే ముఖ్యమంత్రులుగా అన్ని అలవెన్స్లు కలిపి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ దేశంలోనే అతి ఎక్కువ వేతనం 4,10,000 తీసుకుంటున్నారు. త్రిపుర సీఎం మాణిక్ సహా అతి తక్కువ వేతనం 1,10,000 రూపాయలు అందుకుంటున్నారు. ఎమ్మెల్యేల విషయానికి వస్తే తెలంగాణ ఎమ్మెల్యేలకు అందరికంటే ఎక్కువ జీతభత్యాలు అందుతుండగా త్రిపురలో ఎమ్మెల్యేలు అతి తక్కువ వేతనం అందుకుంటున్నారు. తెలంగాణలో ఒక్క ఎమ్మెల్యేకి అన్నీ కలిపి 4 లక్షల వరకు అందుతోంది. త్రిపురలో మొత్తం 36,000 మాత్రమే. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల జీతాలు కూడా ఒకసారి చూస్తే తెలంగాణలో 4,10,000, ఢిల్లీ 3,90,000, ఉత్తరప్రదేశ్ 3,65,000, మహారాష్ట్ర 3,40,000, ఆంధ్రప్రదేశ్ 3,35,000, గుజరాత్ 3,21,000, హిమాచల్ ప్రదేశ్ 3,10,000, హర్యానా 2,88,000, జార్ఖండ్ 2,72,000, మధ్యప్రదేశ్ 2,55,000, ఛత్తీస్గఢ్ 2,30,000, పంజాబ్ 2,30,000, గోవా 2,20,000, బీహార్ 2,15,000, పశ్చిమ బెంగాల్ 2,10,000, తమిళనాడు 2,05,000, కర్ణాటక 2 లక్షలు, సిక్కిం 1,90,000, కేరళ 1,85,000, రాజస్థాన్ 1,75,000, ఉత్తరాఖండ్ 1,75,000, ఒడిశా 1,60,000, మేఘాలయ 1,50,000, అరుణాచల్ ప్రదేశ్ 1,33,000, అస్సాం 1,25,000, మణిపూర్ 1,20,000, నాగాలాండ్ 1,10,000, త్రిపుర 1,05,500.